నీ పెళ్లి ఎవరు చేయాలి, మన ఉద్యోగం ఎవరివ్వాలి, మనకి ఇల్లు ఎవరు కట్టి పెట్టాలి, మనకు ఆరోగ్యం ఎవరివ్వాలి, మన పిల్లల బలవంతుని చేతిలో బాణాలుగా ఎవరు మార్చాలి. జాగ్రత్త, దేవుని ప్రణాళికను పక్కన పెట్టి నీ ప్రణాళికను దేవుని దగ్గర పెట్టబాకు. ఈ 2026 సంవత్సరమైన దేవుని ప్రణాళిక నీవు అప్పగించుకొందువుగాక. ప్రభువా, నా పిల్లలిద్దరు, వారిని ఏం చేస్తావు నీ చేతులకు అప్పగిస్తున్నా. కుటుంబారాధనలో పెంచుతున్నాను, ప్రార్థనలో నడిపిస్తున్నాను, కృప దయచేయి ప్రభు అంటే నీ పిల్లల్ని బలవంతుని చేతిలో బాణాలుగాను, బల్ల చుట్టూ ఒలే మొక్కలలాగాను, లేదంటే శత్రువు గవిని సాధించుకునేవారిగాను, ఏలేవారుగాను, సముద్రాన్ని పాయలు చేసేవారుగా చేయగలిగిన వాడు ఆయనే. నీ పిల్లల విషయం, నీ విషయం, నీ భవిష్యత్ విషయంలో కూడా ఈ 2026లో దేవుని ప్రణాళిక నెరవేర్చబడునుగా. మన ఆత్మీయ జీవితంలో గుడారం యథార్థంగా ఉందా? మన కుటుంబం యథార్థంగా ఉందా? నీ అంతరంగ జీవితం యథార్థంగా ఉందా? చాలా జాగ్రత్త. భక్తిలో ఎదిగిన తర్వాత వాక్య క్రమం తప్పుతున్నాం. సంఘానికి క్రమం ఉండాలి, విశ్వాసులకు క్రమం ఉండాలి, సేవకులకి క్రమం ఉండాలి, పిలుపు దర్శనానికి క్రమం ఉండాలి. మనం ఎరిగింది ఏమిటి? ఏ పునాది మీద కట్టబడ్డాం, ఏ కృపలో పెంచబడ్డాం, ఏ నామంలో సాగింపబడ్డాం. మన వ్యక్తిగత జీవితంలో నేను చెప్పేది లోకుల కొరకు కాదు. సంఘంలో ముదిరాక, సంఘంలో వర్ధిల్లిన తర్వాత, సంఘంలో కొన్ని బాధ్యతలు ఇచ్చిన తర్వాత, సంఘంలో అన్ని రకాలుగా మనం ఒక స్థాయిని కలిగించాక ఈ ప్రణాళికలు నెరవేర్చుకుంటే కొడుకుల మీద పడతారని గుర్తుంటల్లా, పరుపు మంచాలు పోయి అడుగులో పడుకుంటామని సంగతి తెలియట్లా, ఈటి పట్టుకుని వెంటబడే జనం ఉంటారని తెలియట్లా, పరువు పోయిన పరిస్థితి కలుగుతుందని తెలియట్లా. దౌర్భాగ్య పరిస్థితి రాకమునిపే మన అంతరంగ జీవితంలో యథార్థత ఉండునుగాక, మన అంతరంగ జీవితం పవిత్రంగా ఉండునుగాక. పైన ఒక రకంగా జీవిస్తున్నావు, అంతరంగిక జీవితంలో నువ్వు పరిశుద్ధులుగా ఉన్నట్టు ఊహించుకుని బహుమానాలు వెంట పరిగెత్తావు. ఎప్పుడైతే ఆ వైఖరిలోకి వెడతావో ముప్పు తెచ్చుకున్నావు, జీవితానికి నిప్పు పెట్టుకున్నావు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మన జీవితాన్ని సరి చేసుకుంటూ మనం చేయాల్సిన ప్రార్థన ఒక్కటే, ప్రభువా, ఈ సంవత్సరం మా పట్ల నీ చిత్తమే జరుగునుగాక, నీ ఆలోచనే నెరవేరునుగాక. నిన్నెందుకు పుట్టించాడు? ఒకటే గుర్తుపెట్టుకో, ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమిటి? యెషయా గ్రంథంలో మీరు చదువుకునే ఒక వాక్యం ఉంది. మనల్ని ఆయన పుట్టించిందట నిరంతరం ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామాన్ని పొగడడానికి. నేను నిర్మించుకున్న నా ప్రజలు నన్ను స్తుతిస్తారు అంటే దేవుడు నిన్ను సృష్టించింది దేవుని ఆరాధికుడుగా ఉండాలని, దేవుని చేత నువ్వు బహుమానాలు పొందే వ్యక్తిలాగా ఉండాలి. దేవుడే నిన్ను తలగా చేయాలి, దేవుని ద్వారా నీవు ఆశీర్వదించబడాలి.